Hello, welcome to Rao's Competitive Academy. యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ రెగ్యులర్ డిస్కషన్ బర్నింగ్ ఇష్యూస్ అనేటువంటి ఒకసారి చూసుకుంటే ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇప్పుడు న్యూస్లో విపరీతంగా వినిపించినటువంటిది సుప్రీంకోర్టు అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు చాలా చర్చనీయాంశమైంది. అసలు ఏంటి కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఏంటి, అది రాజ్యాంగబద్ధంగా ఏ ఆర్టికల్ ప్రకారం ఉంది, అసలు కాన్స్టిట్యూషనల్ బెంచ్లో ఎంతమంది జడ్జెస్ ఉంటారు, ఆర్టికల్ 370 పైన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చారిత్రాత్మక తీర్పు ఏంటి, తీర్పు యొక్క వివరాలు, అండ్ త్వరలో కేంద్ర ఈ యొక్క యూటీగా ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్కి, కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్ హుడ్ అనేటువంటిది ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా పునరుద్ధరించడం జరిగింది. అండ్ త్వరలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం త్వరలో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర హోదా ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్కి. అండ్ ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే 2019 సంవత్సరంలో 2019లో రెండు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ అదేవిధంగా పార్లమెంట్ చేసినటువంటి రెండు చట్టాలని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది కొంతమంది జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి నేతలు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అసలు ఏంటవి, వాటిని ఎందుకు అప్హోల్డ్ చేసింది, అంటే ఎందుకు వ్యాలిడేట్ చేసింది, పార్లమెంట్ చేసినటువంటి చట్టాన్ని కూడా ఎందుకు సుప్రీంకోర్టు వ్యాలిడిటీ ఇచ్చింది లీగల్గా, అవి కరెక్ట్ అని చెప్పిందో ఒకసారి చరిత్రలో ఒకసారి చూద్దామండి. సో ఓవరాల్గా మీరు గమనించినట్టయితే భారతదేశం అనేటువంటిది 1947లో స్వతంత్రం వచ్చే నాటికి బ్రిటిష్ ఇండియాగా అదేవిధంగా ప్రిన్స్లీ స్టేట్స్గా ఉండడం జరిగింది. బ్రిటిష్ ఇండియా అంటే ప్రావిన్సెస్గా ఉండేవి, ఈ యొక్క బ్రిటిషర్స్ పరిపాలించినటువంటి రాష్ట్రాలు లేదా ప్రాంతాలు. అండ్ బ్రిటిషర్స్ పరిపాలించినటువంటి రాష్ట్రాలు లేదా కొంతమంది రాజులు పరిపాలించినటువంటి రాజ్యాలని మనము ప్రిన్స్లీ స్టేట్స్ అంటున్నాం. ఉదాహరణకి జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ట్రావన్కోర్ కావచ్చు, జునాగఢ్ కావచ్చు, ఇలాంటి ప్రిన్స్లీ స్టేట్స్ అని చెప్తున్నాం. సో స్వతంత్రం అనేటువంటిది ఇచ్చేసిన తర్వాత ప్రిన్స్లీ స్టేట్స్కి ఒక 3 ఆప్షన్స్ అనేటువంటివి బ్రిటిషర్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏంటంటే ఈ యొక్క రాజులు పరిపాలిస్తున్నటువంటి రాజ్యాలు కింగ్డమ్స్ అనేటువంటివి ఎయిదర్ ఇండియాలో కలవచ్చు, లేదా పాకిస్తాన్లో కలవచ్చు, లేదా తటస్థంగా స్వతంత్ర హోదా కలిగి ఉండవచ్చు. అంటే రెండు దేశాల్లో కలవకుండా కూడా సపరేట్గా వారి యొక్క కింగ్డమ్గా ఉండవచ్చు. అలాగా హైదరాబాద్ కానివ్వండి, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాలు లేదా ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాలు అనేటువంటివి ఇండిపెండెంట్గా ఉండాలని నిర్ణయించుకోవడం జరిగింది. సో హైదరాబాద్ అనేటువంటిది కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఇండియాలోకి విలీనం చేసుకోవడం జరిగింది పోలీస్ యాక్షన్ ద్వారా. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇండిపెండెంట్గా ఉండాలని చెప్పేసి నిర్ణయించుకుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క రాజు ఎవరంటే రాజా హరీ సింగ్ అనేటువంటి వ్యక్తి. 1947లో పాకిస్తాన్ యొక్క దురాగతాన్ని తట్టుకోలేక అక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో రాజా హరీ సింగ్ వర్సెస్ పాకిస్తాన్. సో రాజా హరీ సింగ్ ఏం చేశారంటే భారతదేశ ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో భారతదేశ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఒప్పందాన్ని మనము ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెస్ అని అంటాం. ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెస్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లోకి ఇన్వాల్వ్ అయ్యే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి జమ్మూ అండ్ కాశ్మీర్ ఇద్దరు కూడా ఒప్పందం చేసుకున్నటువంటి విషయం. ఈ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్లో భాగంగా భారతదేశానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు జమ్మూ అండ్ కాశ్మీర్ పైన ఉన్నాయి. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్టు కూడా ఆ రోజు సంతకం చేయడం జరిగింది. సో భారతదేశ ప్రభుత్వానికి జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో డిఫెన్స్ పర్పస్ పైన, అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ పైన అంటే ఫారిన్ అఫైర్స్, అదేవిధంగా టెలికమ్యూనికేషన్స్, ఈ 3 విషయాల్లో ఈ యొక్క భారత ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ఎక్స్క్లూజివ్ అధికారం అనేటువంటిది ఉంది. రిమైనింగ్ అంతా కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్కి సంబంధించిన రిమైనింగ్ మొత్తము కూడా ఆ యొక్క రాష్ట్ర స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి లేదా కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే భారతదేశ ప్రభుత్వం అనేది డిఫెన్స్, ఫారిన్ అఫైర్స్, టెలికమ్యూనికేషన్లో తప్ప మిగతా ఇంటర్నల్ అఫైర్స్లో భారతదేశ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యే అవకాశం లేదు. సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెస్ అనేది సైన్ చేసుకున్న తర్వాత షేక్ అబ్దుల్లా అండ్ ఓవరాల్గా ఒక ముగ్గురికి జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ నుంచి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం కల్పించడం జరిగింది. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో రాజ్యాంగం రాసుకోవడం కోసం వారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. సో వారు అడిగినటువంటి కొన్ని ప్రత్యేకతలకి భారత ప్రభుత్వం కావచ్చు లేదా భారత రాజ్యాంగం అనేటువంటిది ఆర్టికల్ 370 అనేటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తించే విధంగా మనము చర్యలు తీసుకున్నాం. సో ఆర్టికల్ 370 అనేది టెంపరరీ, ట్రాన్సిషనల్ అండ్ స్పెషల్ ప్రొవిజన్స్ అనమాట. అంటే తాత్కాలికమైనటువంటి ఈ యొక్క అధికారాలు లేదా పవర్స్ అనేటువంటి స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఒక రాజ్యానికి లేదా ఒక రాష్ట్రానికి కల్పించడం జరుగుతుంది. ఈ ఆర్టికల్ 370 అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చిన తర్వాత
ఆర్టికల్ 370లో భాగంగా స్పెషల్ స్టేటస్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇచ్చారు. సో స్పెషల్ స్టేటస్లో భాగంగా మీరు గమనించినట్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి లేదా జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆర్టికల్ 35A. సో అంటే ఆర్టికల్ 35A అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాంగంలో ఉంటుంది. ఈ ఆర్టికల్ 35A అనేది కొన్ని అధికారాలు అక్కడ ఉన్నటువంటి కాశ్మీరీ ప్రజలకు ప్రొవైడ్ చేయడం జరిగింది. కొన్ని అధికారాలు కాశ్మీరీ ప్రజలకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అదేంటంటే స్పెషల్ పవర్స్ ఎక్సైజ్డ్ బై జమ్మూ అండ్ కాశ్మీర్. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. ఒకటి రాష్ట్ర పౌరసత్వం ఉంటుంది, రెండోది భారతదేశ పౌరసత్వం ఉంటుంది. సాధారణంగా మన భారతీయులు రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ద కంట్రీలో ఉన్నటువంటి స్టేట్ పీపుల్ అందరికీ కూడా సింగిల్ సిటిజన్షిప్ ఉంటుంది. కాకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్కి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంది. సపరేట్ ఫ్లాగ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి ఉంది, మిగతా ఏ రాష్ట్రాలకి అలా లేదు. తర్వాత ఆర్టికల్ 360 అనేటువంటిది అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఎట్టి పరిస్థితుల్లో జమ్మూ అండ్ కాశ్మీర్కి అప్లికేబుల్ అవ్వదు. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి మైనారిటీలకి ఎలాంటి రిజర్వేషన్స్ కల్పించరు. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో మిగతా స్టేట్ సిటిజన్స్ ఎవరు కూడా అక్కడికి వెళ్ళి ప్రాపర్టీ పర్చేస్ చేయకూడదు. ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్కి వర్తించదు. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ 6 సంవత్సరాల టైం పీరియడ్ ఉంటుంది. సాధారణంగా మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీస్ 5 సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుంది టైం పీరియడ్. తర్వాత ఎవరైనా ఒక పర్సన్ లేదా ఎవరైనా ఒక ఉమెన్ అవుట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఒక పర్సన్ని మ్యారేజ్ చేసుకుంటే తనకి ఆ పర్టికులర్ స్టేట్లో ఉన్నటువంటి సిటిజన్షిప్ రైట్స్ కోల్పోవడం జరుగుతుంది. ఇవన్నీ బిఫోర్ 2019. పంచాయత్స్కి హక్కులు లేవు. రైట్ టు ఎడ్యుకేషన్ అప్లికబుల్ అవ్వదు. ఇవన్నీ కూడా బిఫోర్ 2019 అని చెప్పుకోవచ్చు. బిఫోర్ 2019. మరి 2019లో ఏం జరిగింది అంటే మోదీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఆనాటి ఆర్టికల్ 370 ఏదైతే టెంపరరీ ప్రొవిజన్ ఉందో దాన్ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా రద్దు చేయిస్తూ ఆర్టికల్ 35A కూడా రద్దయిపోయింది ఆటోమేటిక్గా. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా డివైడ్ చేస్తూ ఈ యొక్క బిల్స్ అనేటువంటివి పార్లమెంట్లో పాస్ చేయడం జరిగింది. సో దట్ స్పెషల్ స్టేటస్గా ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ అనేది లేదు. ప్రజెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్ పరిస్థితి ఎలా ఉందంటే ఎలాంటి ప్రత్యేక అధికారాలు లేవు, సింగిల్ సిటిజన్షిప్పే ఉంటుంది. ఓన్లీ ట్రై కలర్ ఫ్లాగ్ అంటే సపరేట్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ ఫ్లాగ్ లేదు. ఆర్టికల్ 360 అనేది అప్లికబుల్ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి మైనారిటీస్కి రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తారు, ఎడ్యుకేషన్లో కానివ్వండి, జాబ్స్లో కానివ్వండి. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో మిగతా రాష్ట్రాల వాళ్ళు వెళ్ళి అక్కడ ల్యాండ్ పర్చేస్ చేసుకోవచ్చు, ఆర్టీఐ అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ 5 సంవత్సరాల వ్యాలిడ్ టెన్యూర్ అనేటువంటిది ఉంది. ఉమెన్ ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నారో వాళ్ళు ఎవరినైనా మ్యారేజ్ చేసుకోవచ్చు, ఎలాంటి హక్కులు కోల్పోరు. పంచాయతీలకి సాధారణంగా మిగతా రాష్ట్రాల్లో ఎలాంటి హక్కులు అయితే ఉంటాయి అలాంటి హక్కులే ఉంటాయి జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రజెంట్. తర్వాత పిల్లలకి అంటే బిలో 14 years ఆఫ్ చిల్డ్రన్ అందరికీ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ కూడా వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతుంది. అంటే ఈ మార్పులు ఎలా వచ్చాయి? స్పెషల్ స్టేటస్గా ఉన్నటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్టికల్ 370ని ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా, ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్, రెండోది లదాఖ్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ సమస్య ఏమైంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ స్పెషల్ స్టేటస్ అనేది తీసేశారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా, బాగానే ఉంది. కానీ ఎలా తీసేశారు? అదేవిధంగా స్టేట్ని జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్ని ఎలా యూటీస్గా డివైడ్ చేశారు అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఆర్టికల్ 3 ప్రకారం ఒక రాష్ట్రాన్ని డివైడ్ చేయాలి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ రాష్ట్ర శాసనసభకి ఆ రెజల్యూషన్ అనేది పంపించి ఆ రాష్ట్ర శాసనసభ యొక్క ఒపీనియన్ కనుక్కోవడం జరుగుతుంది. సో ఆ రాష్ట్ర శాసనసభ ఆ ఒపీనియన్ ఎస్ అయినా నో అయినా లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తిరిగి పంపిస్తుంది. ఈ ప్రక్రియ జరగలేదు ఆర్టికల్ 3 ప్రకారం. అంటే రాజ్యాంగం ప్రకారం ఒక రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియ ప్రెసిడెంట్ పాటించలేదు అనేటువంటి ఒక సమస్య. ఎందుకు పాటించలేదు ప్రెసిడెంట్ అంటే ఆ సమయానికి అంటే 2019లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఆర్టికల్ 356 అనేది అంటే ప్రెసిడెంట్ రూల్ అనేది ఇంపోజ్ చేయడం జరిగింది. ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ రద్దు అయిపోతుంది, సస్పెండ్ అయిపోతుంది టెంపరీగా. సో అసలు అసెంబ్లీయే లేనప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ యొక్క రెజల్యూషన్ ఎవరికి పంపించాలి? అందుకే పంపించలేదు. తద్వారా రెజల్యూషన్ అనేది అవసరం లేదని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క విభజన బిల్లు పైన సంతకం చేయడం జరిగింది. సో దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీని అప్రోచ్ అవ్వలేకపోయారు, అది వ్యాలిడే. తర్వాత
కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేశారు, అది వ్యాలిడే. ఆర్టికల్ 370 రద్దు చేశారు, అది వ్యాలిడే. ఎందుకు? ఆర్టికల్ 370 అనేది టెంపరరీ ప్రొవిజన్ కాబట్టి. తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది సపరేట్గా ఇంటర్నల్ సోవర్నిటీ అనేది లేదు. సాధారణంగా అన్ని రాష్ట్రాలతో పాటే హక్కులు అనేవి ఉంటాయి. ప్రత్యేకంగా హక్కులేమి ఉండవు జమ్మూ అండ్ కాశ్మీర్కి అని సుప్రీంకోర్టు ప్రత్యేకంగా తెలపడం జరిగింది. కాకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్ హుడ్ అనేది కల్పించండి త్వరలో అని ఒక సిఫార్సు చేసింది. అదేవిధంగా ఎలక్షన్స్ అనేటువంటి నిర్వహించమని చెప్పేసి సెప్టెంబర్ 2024 లోపు జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీలో ఈ యొక్క ఎలక్షన్స్ నిర్వహించాలని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. అంటే ఓవరాల్గా ప్రొవిజన్స్ ఏమేమి ఛాలెంజ్ చేశారు? ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేశారో అది వ్యాలిడ్, అంటే ఇట్ ఈస్ వ్యాలిడ్ అని చెప్పడం జరిగింది. అండ్ పార్లమెంట్ పాస్ చేసినటువంటి చట్టాలు లీగల్లీ వ్యాలిడ్ అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. పార్లమెంట్ ఏం చేసింది? జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేసింది, అది లీగల్లీ వ్యాలిడ్. అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి మైనారిటీస్కి 16% రిజర్వేషన్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా వ్యాలిడే అని చెప్పడం జరిగింది. అంటే ఈ ప్రొవిజన్స్ ఏవైతే ఛాలెంజ్ చేశారో సుప్రీంకోర్టు ఎదురుగా 5 జడ్జిల ధర్మాసనం కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేటువంటిది జమ్మూ అండ్ కాశ్మీర్ని డివైడ్ చేయడం వ్యాలిడే. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఆర్టికల్ 370 ఇచ్చింది, ఆ 370ని రద్దు చేయడం వ్యాలిడే. ఎందుకు? ఆర్టికల్ 370 అనేది టెంపరరీ ప్రొవిజన్ కాబట్టి జమ్మూ అండ్ కాశ్మీర్కి ప్రత్యేకమైనటువంటి సోవర్నిటీ లేదు, ఇట్ ఈస్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ విత్ ఇన్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగింది. సో తద్వారా భవిష్యత్తులో జమ్మూ అండ్ కాశ్మీర్కి రాష్ట్ర హోదా కల్పించేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అదేవిధంగా ఎలక్షన్స్ అనేటువంటి కూడా జరుగుతాయి. ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం భవిష్యత్తులో జమ్మూ అండ్ కాశ్మీర్లో మనం చూడబోతున్నాం. సో ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అంశాలు. అండ్ ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A అనేవి ప్రజెంటు. ఆర్టికల్ 35A అనేది చాలా ప్రత్యేకమైనటువంటి అధికారాలు జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు చేయడం జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఆర్టికల్ 35A కూడా రద్దయిపోయింది. ఆర్టికల్ 35A ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కాదు, ఆర్టికల్ 35A అనేది జమ్మూ అండ్ కాశ్మీర్ లెజిస్లేటివ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉంటుంది. సో ఇది మనకి ఈరోజు ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూ. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.